यो नमः हरि ओं सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतं वंदे गुरु परंपरां वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं ఇంకా దేవి భాగవతంలో భాగంగా మాయామోహితులైతే అహంకారం వలన ఎంతటి వారైనా కష్టపడవలసినది అని ఒక అంశం. దీంట్లో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇలా ముగ్గురు మధ్య జరిగినటువంటి విషయం ఇది. ఒకసారి శ్వేతద్వీపంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా పరమేశ్వరుడికై తపస్సు చేస్తారు. బ్రహ్మ ఏమో అనశ్వరమైనటువంటి సుఖాల కోసం ఏంటి తెలుసుకుందామని, నశ్వరం అంటే నశించేవి, అనశ్వరం నశించనటువంటి సుఖాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామని బ్రహ్మ, అలాగే బ్రహ్మ విద్య గురించి తెలుసుకుందామని విష్ణువు ఇద్దరు కూడా శ్వేతద్వీపంలో తపస్సు చేస్తారు శివుని కొరగ్గా. ఇద్దరు తపస్సు జరుగుతూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత విష్ణుమూర్తి తన యొక్క స్థానాన్ని మార్చి మరొక చోట చేసుకుంటాడు. బ్రహ్మ కూడా తన స్థానాన్ని మార్చుకొని మరొక చోట. తర్వాత ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ చెప్పినది అమ్మవారు అమ్మవారి మాయలో పడితే లేకుండా ఉంటే అహంకారం వస్తే ఎంతటి వారైనా కష్టపడాలనే దానికి నిదర్శనంగా బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరు కూడా పోటీపడి నేను గొప్పవాడిని, నేను సృష్టికర్తని అంటాడు. నేను పాలకుణ్ణి, నేను గొప్పవాడిని అని విష్ణుమూర్తి అంటాడు. ఇద్దరు ఆ మాదిరిగా ఒకరినొకరు నేను గొప్ప అంటే ఇద్దరి యొక్క వాదన ఎంత దూరం వెళ్ళిందంటే బాగా వివాదం చెలరేగింది. అప్పుడు వీళ్ళిద్దరూ అలా వివాదం పడుతున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఒక శివలింగం కనపడింది, ఎత్తైనటువంటి శివలింగం. వీళ్ళిద్దరూ అట్లా వివాదపడుతున్న సమయంలో మధ్యలో ఒక శివలింగం వాళ్ళకి దృశ్యమైంది. అప్పుడు ఆకాశం నుంచి ఒక మాట వినపడింది, మీ ఇద్దరు వివాదపడకండి, మీ ఇద్దరు ఎవరు గొప్ప నేను చెప్తాను, మీరిద్దరు చెరోకు వైపు వెళ్ళి ఈ శివలింగం తుది ఎక్కడుంది, మొదలెక్కడుంది, మొదలెక్కడుంది, చివరెక్కడుంది కనుక్కోండి. ఒకరు ఒకవైపుకి వెళ్ళండి, ఇంకొకరు ఒకవైపుకి వెళ్ళండి అంటే కింద వైపుకి విష్ణువు, పై వైపుకి బ్రహ్మ ప్రయాణం చేస్తూ ఉంటే అనంతంగా పోతూనే ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది. విష్ణువు చాలా పాతాళ వరకు ఇంకా లోపలికి వెళ్ళినా అది ఇంకా లోపలికి వెళుతూనే ఉంది. ఇదేదో మాయగా ఉంది అని చెప్పి ఆయన బుద్ధని విరమించుకొని వెనక్కి వస్తాడు. అయితే ఆయన వస్తే గొప్ప అయితే కానీ లేని. ఈ లోపల బ్రహ్మ వెళుతూ ఉంటే పైనుంచి ఒక మొగలి రేకు పైనుంచి కిందకి జారిపడుతూ ఉంటుంది. ఆ మొగలి రేకును పట్టుకొని నువ్వు పైన శిఖరం చూసావంటే చూశానంటే అట్టయితే నేను చూశానని చెప్తాను, నువ్వు నాకు సాక్ష్యం చెప్పమంటాడు. సరేనని ఆ మొగలి రేకును పట్టుకొని ఆయన కిందకు వచ్చి విష్ణుమూర్తి అంటే నేను చూశాను శిఖరం నుంచి, ఇదిగో శిఖరం నుంచి ఈ మొగలి రేకు తెచ్చాను అంటే నువ్వు కూడా సాక్ష్యం చెప్పు అంటే నేను ఈ మొగలి రేకు అంటే దాని పేరు కేతకి దళం, కేతకి పుష్పం, మొగలి పువ్వు, కేతకి దళం చెప్తే నేను నమ్మను, ఎదురుగుండా ఉన్న శివలింగం చెప్తే నేను నమ్ముతానంటాడు విష్ణుమూర్తి. ఇద్దరు మళ్ళీ వాదన దిగబోయే సమయంలో శివుడు ప్రత్యక్షమై, ఓ కేతకి దళమా నువ్వు అబద్ధం చెప్పావు, బ్రహ్మ కూడా అబద్ధం చెప్పాడు స్వార్థం కొరగ్గా, కాబట్టి కేతకి దళమా నువ్వు నా పూజకు అనర్హురాలివి, కాబట్టి నా పూజలో నిన్ను వాడను అని చెప్పేసి విష్ణుమూర్తే దీంట్లో విజయం సాధించాడని కానీ బ్రహ్మ తల వంచుకొని విష్ణుమూర్తిని ప్రణమిల్లుతాడు. ఎందుకంటే ఇద్దరు అహంకరించారు. ఎంత సృష్టికర్త అయినా పరిపాలన వాళ్ళైనా కూడా అహంకారము వస్తే దాని మాయలో పడతారు. ఈ మాయామోహితులైన వాళ్ళు ఎప్పటికైనా ఎంతటి వారైనా ఇబ్బంది పడతారని అమ్మవారు దేవి భాగవతంలో మనకు చెప్పబడింది. కనుక దీంట్లో మరొకటి చిత్తశుద్ధిని కూడా చెప్పారు. ఇప్పుడు మనం అనేకంగా పూజ చేయడానికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రతతో పాటు నామస్మరణము, అలాగే లలితా సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ చదువుతూ ఉంటారు. ఏదో చదివినా కూడా దాంట్లో ఏకాగ్రత అనేది లేకపోతే ఇబ్బంది పడతారు. ముందు చిత్తశుద్ధి, మనసులో చేయాలని సంకల్పం బాగుండాలి.
సత్సంగం ఉండాలి. మనం ఇప్పుడు చేస్తున్నది సత్సంగమే. సత్సంగం వలన వివేకం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. దాంతోపాటు ఈ నామస్మరణము అప్పుడు అన్నీ ఫలిస్తాయి. కనుక సత్సంగం అనేది మంచిది అని చెప్పి దీంట్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు బ్రహ్మ విష్ణువులు మాయామోహితులైతే గర్వపడితే అహంకారం వల్ల ఇబ్బంది పడతారండి. అట్లాంటిదే మరొకటి గర్వమే అన్నిటికీ పతనానికి కారణమని అమ్మవారు రుజువు చేస్తారన్నమాట. అక్కడ సూచన మాత్రంగా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఆమె దాంట్లో లీనమవుతారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతలంతా కూడా గెలిచారు, ఇంకా దానవులు పరాజితులైనారు. అప్పుడు దేవదాన యుద్ధంలో మేము గెలిచామని చెప్పి దేవతలంతా కూడా అందరూ సంబరాలు చేసుకుంటూ మేమే గెలిచాము, మా వల్లనే గెలిచింది అని ఎవరికి వారు, సైన్యాధిపతి అయితేనేమి, ఆయన అష్టదిక్పాలకులు అయితేనేమి, దేవేంద్రులు, ఎవరికి వాళ్ళు మేమే చేశామని అనుకుంటున్నారు. ఈ అనుకోవడంలో అసలైనటువంటి మూల ప్రకృతి అయినటువంటి అమ్మను మర్చిపోయినారు. ఆమె వల్లనే వీళ్ళందరూ ఆ శక్తి ఇచ్చిన దానివల్ల గెలిచారు. కానీ అంతా మేమే చేశామని చెప్పి వీళ్ళు అనుకుంటూ అసలు అయినటువంటి పరాశక్తిని మరపు వచ్చింది వాళ్ళకి. దానికి ఎందుకు అహంకారం అనేది, గెలుపు అనేటటువంటిది అహంకారాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా మేము గెలిచామని వాళ్ళు అనుకున్న సమయంలో అప్పుడు అమ్మవారు వీళ్ళని ఒక పరీక్ష పెట్టడానికని యక్షిని రూపంలో దృశ్యమవుతుంది. ఆ స్వర్గలోకంలో యక్షినిగా కనపడుతుంది. ఎవరో ఉన్నారయ్యా అక్కడ అని అందరూ ఆ చారులు వేగుల ద్వారా ఇంద్రుడు తెలుస్తుంది. ఎవరో ఒక ఆమె ఉంది, చాలా శక్తివంతురాలుగా ఉంది, చాలా ప్రకాశవంతంగా ఉంది, చాలా బాగా సౌందర్య రాశి, అలాగే ఎన్నో రకాలుగా ఉంది ఆమె అని చెప్తారు. సరే అయితే వేగుల్ని పంపించి ఎవరో పోయి కనుక్కోరా అండి ఆమె ఎవరో అని మొదట అగ్నిదేవుడిని పంపిస్తాడు. పోయి అగ్నిదేవుడు పోగానే, నేను అగ్నిదేవుడిని తెలుసా, ఎటువంటి దాన్నైనా నేను దహించగలను, వనాలనైనా కానీ, పెద్ద పెద్ద వృక్షాలైనా కానీ, ఇంకేదైనా నగరాలనైనా నేను భస్మీపట్టణం చేయగలను ఒక క్షణంలో. నేను అగ్నిదేవుడిని వచ్చాను, నువ్వెవరు అని అడుగుతాడు. నువ్వు అగ్నివా? అట్లయితే ఇదిగో ఈ కింద గడ్డి పరక ఒకటి, దాన్ని దహనం చేసి చూస్తావని. ఎంత ప్రయత్నించాడు, తన శక్తిని అంతా ఉపయోగించాడు. ఆ గడ్డి పరక కొంచెం కూడా అది అడ్డుకోలేదు, మండలేదు. ఏమయ్యా నువ్వు శక్తి అంతా చెప్పావు, పెద్ద పెద్ద వనాలని దహిస్తానంటున్నావు, నగరాలను దహిస్తాను, చిన్న గడ్డి పరకం దహించలేకపోయినావు, నువ్వేం అగ్నిదేవుడు అయ్యా అని అంటే ఇంకా ఆయన చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ విషయాన్ని ఇంద్రుడికి తెలియజెప్తాడు. ఇంద్రుడి దగ్గరికి పోయిన తర్వాత అగ్నిదేవుడు అక్కడ జరిగినటువంటి సంఘటన చెప్పి ఆమె ఎవరో శక్తిలాగా ఉందయ్యా తెలీదు, ఆమె గడ్డి పరక తగలబెట్టమంటే నేను గడ్డి పరకను దహించలేకపోయినాను, నా శక్తి మొత్తం యావత్తు దాని మీద ప్రయోగించినా కూడా అది ఏమాత్రం అది తగలబడలేదు అని, కాబట్టి ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు అంటాడు. సరే మళ్ళీ తర్వాత వాయువుని పంపిస్తాడు. అప్పుడు ఈయన పోయి, ఎవరమ్మా నీవు? నేను వచ్చిన వాడిని వాయువుని, ప్రచండంగా వీస్తాను, తర్వాత అరణ్యాలు లేపేయగలను నా యొక్క వాయువు పీడనానికి, కాబట్టి నేను చాలా గొప్పవాడిని. అది కూడా చెప్తూ ఈ చరాచర జగత్తంతా నా వల్లనే నడుస్తున్నది, అందరికీ ఊపిరి నేనే ఇస్తున్నాను, నేను లేకపోతే స్తంభించిందంటే ఎవరు, అంతా ఈ జంగమ ఉన్నటువంటి అది తిరుగుతున్నటువంటి చరాచర జగత్తు మొత్తం స్తంభించిపోతుంది అని అన్నాడు. అట్లయితే మంచిదే, నువ్వు ఆ గడ్డి పరకు ఉంది, దాన్ని కదిలించవయ్యా నువ్వు వాయువు అయితే. నేను ఆయన తన ప్రచండ మారుతానంతా వదిలాడు. ఆ గడ్డి పరక లేయలేదు, కదిలిస్తూ అట్లా కదలను కూడా కదలలేదు. ఎంతో ప్రయత్నం చేసి విఫలయత్నుడై ఏదో ఇక్కడ పెద్ద శక్తిలాగుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంద్రుడికి చెప్తే, ఇదేదో పెద్దగా వింతగా ఉంది, ఇక నేనే వస్తాను, అగ్ని పలికి రాలేదు, వాయువు పలికి రాలేదు, నేనే వస్తానని అక్కడికి వచ్చి చూస్తే ఆవిడకి ఏం కనపడదు. అప్పుడు ఆయన మళ్ళీ ఏం జరిగిందో తెలియక ఇట్లుంది అని చెప్పి మరీ అవమానానికి ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటాడు. కానీ అసలు అమరులకి చావు లేదు కదా అని ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది, ఇంద్ర
మీరు దేవదారు యుద్ధంలో గెలిచావని అంతా మీరే అనుకుంటున్నారు. గెలుపు నిజంగా మీదేనా? ఎవరి యొక్క అండతో మీరు గెలిచారో ఆ అమ్మనే మర్చిపోయినారు. కాబట్టి దేవిని ఉపాసించు, నీకు ఆమె కనిపిస్తుంది అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి దేవి ఉపాసన చేస్తాడు. కొంతకాలం చేసిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం సమయానికి ఆయనకి అమ్మవారు కనపడుతుంది. కనపడి దర్శనమిస్తుంది. అప్పుడు చెప్తుంది, మీరు అహంకరించి ఇవన్నీ కూడా చేశారు. చైత్ర శుక్ల నవమి రోజు ఆయనకి దర్శనమిస్తుంది అమ్మవారు. కాబట్టి ఒక దివ్య తేజస్సులా కనపడుతుంది. అప్పుడు మీ యొక్క అన్నిటికీ అహంకారమే మీకు ఇబ్బంది కలిగిస్తున్నది, కాబట్టి మీ దర్పమే మీ పతనానికి కారణమైంది అని యక్ష రూపంలో ఉన్నటువంటి అమ్మవారు చెప్పడం, ఇక మీద నుంచైనా మీరు ఈ అహంకారాన్ని వీడండి అని చెప్పి అదృశ్యమవుతుంది. కాబట్టి దేవతలకైనా త్రిమూర్తులకైనా మనకు అసలైనటువంటి మూల పురుషుణ్ణి తప్పించి అంతా మనమే అనుకుంటే చివరికి మిగిలేది శూన్యమే. కనుక ఒక పరాశక్తి ఉంది, అది ఎట్లనో నడిపిస్తున్నది, అది మనం దృష్టి పెట్టుకోవాలి. ఇంకా మనకు ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరాల్లో మహాదేవిని ఈ దేవి భాగవతంలో ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క దేవి అవతరించిందని చెప్పుకొచ్చారు వ్యాసుల వారు. స్వయంభూ మనువు కాలంలో వింధ్యవాసిని అనేటటువంటి శక్తి ఆ రోజుల్లో ఉదయించి ఉన్నింది, వాళ్ళు పూజించారు. స్వయంభూ మనువు కాలంలో వింధ్యవాసిని అనేటటువంటి అమ్మవారి రూపాన్ని వాళ్ళు పూజించారు. తర్వాత ఈ స్వయంభూకి ప్రియవర్తుడు ఉత్తానపాదుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ స్వయంభూ మనువు తర్వాత స్వారోచిషుడు అనేటటువంటి రెండవ మనువు, ఈయన కాలంలో అమ్మవారు తారిణి అనేటటువంటి దేవతగా ఆనాడు ప్రసిద్ధిగాంచింది. యమునా తీరంలో ఈయన బాగా 12 సంవత్సరాలు తపస్సు చేసి మట్టి రూపంలో అమ్మవారిని తయారు చేసుకొని, అంటే మృణ్మయ రూపం అమ్మవారిని ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఫలితం ఇచ్చి అమ్మవారు ఆయనకు అనుగ్రహించి తారిణి అనేటటువంటి శక్తి రూపంలో ఈ స్వారోచిష మనువు కాలంలో అందరూ పూజించారు. తర్వాత మూడవ మనువు ఉత్తముడు. ఈయన మొదటి మనువు యొక్క కుమారుడు. మొదటి మనువు యొక్క కుమారుడైన ప్రియవతుని యొక్క కుమారుడు, అంటే స్వయంభూ మనువు యొక్క మనవడు, ప్రియవతుని యొక్క కుమారుడు ఉత్తముడు. ఈయన కూడా గంగా తీరంలో 3 సంవత్సరాలు తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. ఎందుకంటే వాళ్ళకు వంశంలో అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి స్వయంభూ మనువు అలాగే వాళ్ళ మనవడైనటువంటి ఉత్తముడు 3వ మనువుగా గంగా తీరంలో తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు భువనేశ్వరి అనే పేరుతో అమ్మవారు ఆ మనువు కాలంలో ప్రసిద్ధిగాంచింది. మొదట వింధ్యవాసిని, తర్వాత రెండవ మనువు కాలంలో తారిణి, మూడవ మనువు కాలంలో భువనేశ్వరి అని. తర్వాత ఈ ప్రియవతుని యొక్క మరొక కొడుకున్నాడు, ఆయన 4వ మనువు అవుతాడు. తామసుడు, అంటే తామస మనువు అంటారు. ఈయన కూడా నర్మదా తీరంలో అమ్మవారికై జపం చేసి తపస్సు చేసి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎందుకంటే స్వయంభూ మనువుకి అమ్మగారి అనుగ్రహం ఉంది, ప్రియవతుడికి ఉంది, ఉత్తముడికి ఉంది. కాబట్టి వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు వారికి దర్శనం ఇస్తుండబట్టి ఈ తామసుడు కూడా తర్వాత 4వ మనువుగా అయినాడు. ఈయన కాలంలో అమ్మవారు ఆయనకి జగదంబ అనే పేరుతో ఈ తామస మనువు కాలంలో ప్రసిద్ధిగా ఒక శక్తి ఉండింది. తర్వాత 5వ మనువుగా రైవతుడు. రైవతుడు అనే మనువు 5వ మనువు. ఈయన కాలంలో కామబీజ అనేటటువంటి శక్తిగా అమ్మవారు అనుగ్రహించింది. ఈయన యమునా తీరంలో తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఈ కామబీజ అనేటటువంటిది సరస్వతి బీజము. కాబట్టి రైవతుడు సరస్వతి ఆరాధనతో ఆయన అమ్మవారు ఆయనకి సరస్వతిగా కటాక్షించింది. తర్వాత 6వ మనువు చాక్షుషుడు. చాక్షుష మనువు అంటారు. ఈయన తండ్రి పేరు అంగపుత్రుడు. ఈయన విరజా నదీ తీరంలో తపస్సు చేసి అమ్మవారి యొక్క
ఈయన భక్తికి మెచ్చి అమ్మవారు ఈయనకి వరాలిస్తే అప్పుడు కూడా ఈయన కూడా సరస్వతి శక్తిని ఈయన పొందాడు. 7వ మన్వంతరం ఇప్పుడు జరుగుతున్నది. వైవస్వతుడు అనే ఆయన 7వ మనువుగా ఉన్నాడు. ఈయన దేవి ఉపాసకుడు కాబట్టి ఈయన కాలంలో దేవి ఎక్కువగా పూజల్లో ఉంది. అందుకని ఎక్కడొచ్చినా కూడా దేవి ఆలయాలు చాలా ఉన్నాయి. అమ్మవారి అన్ని ఆలయాలు కూడా దేవి యొక్క రూపాలే కాబట్టి ఈ దేవి శక్తి మీద ఎక్కువగా ఇప్పుడు ఈ మన్వంతరంలో జరుగుతున్నది. తర్వాత రాబోయే మన్వంతరం కూడా మనకు మొన్న సురథుడు కథలో విన్నాం. సురథుడు సమాధి అనేటటువంటి కథ వినుంటారు. ఆ సురథుడికి అమ్మవారు ఆ రాజు చాలా మళ్ళీ రాజ్యాన్ని ఇస్తూ, నువ్వు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేస్తావయ్యా, తర్వాత జన్మలో నువ్వు సూర్యునికి కుమారుడిగా పుడతావు, సావర్ణి రాబోయేటటువంటి మనువు సావర్ణిక మనువు నువ్వు అనేటటువంటి ముందుగానే ఇవ్వడంతో పురాణాల్లో కూడా అది చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే మనువు సావర్ణిక మన్వంతరం అంటే మనం ఉండము. తర్వాత దాంట్లో కూడా ఈయన కూడా దేవి ఉపాసన చేసి ఈయనకు దేవి ఇచ్చినటువంటిది కాబట్టి ఈయన కాలంలో కూడా దేవి ఉపాసనే ఉంటుందని ఊహిద్దాం. తర్వాత ఈ దేవి భాగవతంలో ఆచారాల గురించి కూడా చెప్పున్నారు. సదాచారమే సాధన అని చెప్పాడు. మంచి ఆచారం ఎవరి ఆచారం వాళ్ళు పాటిస్తే అదే సాధకులకి బలాన్ని ఇస్తుంది అని చెప్తాడు. సదాచారాన్ని అనుష్ఠిస్తే అమ్మవారు సంతోషిస్తుంది, దేవి సంతోషిస్తుంది అని చెప్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే పగలంతా, అలాగే రాత్రి పుట్టింది మొదలు గిట్టేదాకా సత్కర్మలే ఆచరించాలి అని ఒక నియమం పెట్టారు దీంట్లో. ఇది కొంచెం చెప్పడానికి సులభమే కానీ ఆచరించడం మహా కష్టమైనటువంటిది. నిత్యం సత్కర్మలే ఆచరించడం అంటే అది ఈ యుగంలో కొంచెం కష్టం అయినా చెప్పారు కాబట్టి మనం వింటున్నాం. నిత్యము సత్కర్మలే ఆచరించాలి అని చెప్పాడు. శుభమును కోరేటటువంటి ఎవరైనా సరే శాస్త్రీయమైనటువంటి లౌకికమైనటువంటి సదాచారాన్ని పాటించాలి. జీవులు కడలాక నిలిచేది జీవులకి తోడు ధర్మం ఒకటే. ఆత్మైవ న సహాయార్థం పితా మాతా చ తిష్టతి న పుత్ర దారా నజ్ఞాతి ధర్మతిష్టతి కేవలం అని జీవుడికి వెంట వచ్చేది ధర్మం ఒకటే అని చెప్తాడు. ఆత్మావ న సహాయార్థం, అయ్యా నీకు ఆత్మకు అనేది సహాయం వచ్చేది పితా మాత నా అన్నాడు, అంటే తల్లిదండ్రులు తోడురారు. అలాగే నపుత్ర దార, పుత్రులు దార అంటే బిడ్డలు భార్యా బిడ్డలు నీకు తోడురారు. నా జ్ఞాతి దయాదులు రారు. వచ్చేది ధర్మతిష్టతి కేవలం, నువ్వు ఆచరించిన ధర్మమే నీ వెంట వస్తుంది. అది మంచి ధర్మమైనా చెడు ధర్మమైనా. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస దాకా ధర్మాన్ని పట్టుకో, అది నీ వెంట ఉండి నిన్ను ఉత్తమ లోకాలకు తీసుకెళ్తుంది అని చెప్పి సదాచారమే సాధన దాంట్లో ఈ దేవి భాగవతం ద్వారా మానవులకి సందేశం ఇచ్చాడు వ్యాసుల వారు. కనుక తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, జ్ఞాతి మిత్రులు, అంటే ఇక్కడ భార్యాబిడ్డలు అంటే భర్తలు ఎప్పుడు రాలేదేమో పతిపుత్రులు కూడా చెప్పచ్చు. అక్కడ గీత పెట్టారు. భార్యాబిడ్డలు అంటే మగవాళ్ళకి అనేది, ఆడవాళ్ళకి పతిపుత్రులు, జ్ఞాతి మిత్రులు, జ్ఞాతులు దాయాదులు మిత్రులు. ఎవరు నీ వెంట రారు, నీకు నిలిచేది నీ ధర్మం ఒకటే అని దీంట్లో చక్కగా ధర్మ ప్రబోధం చేశారు. సదాచారమే సాధన అని చెప్పి. కాబట్టి సాధనమును అన్నింటినీ ఉపయోగించుకొని ధర్మాన్ని మనం పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుంటే అన్నీ అది పట్టుకుంటుంది. ధర్మో రక్షతి రక్షిత మనం వింటూనే ఉంటాం. టీటీడీ ప్రచార పుస్తకాలు వెనకనే అదే ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత అని. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం వాళ్ళు వృక్షో రక్షతి రక్షిత, మనం ఏది వృక్షాల్ని రక్షించడం లేదు, ధర్మాన్ని చివరికి. అందుకనే ధర్మాన్ని పట్టుకొని కనుక నీవు ఉంటే అదే నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తుంది.
తమసోమ జ్యోతిర్గమయ వింటూ ఉంటాం, పాఠశాలల్లో నేర్పిస్తారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ చిన్నప్పుడే పాఠశాలల్లో వస్తుంది. కానీ అది ఇప్పుడు ఎక్కడా వినపడడం లేదు. కనుక చీకటి నుంచి వెలుగులోకి తీసుకుపోయేది కూడా ధర్మమే. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే అది నిన్ను పట్టుకుని తీసుకెళ్తుంది. కనుక ఆచారమే ఉత్తమమైన ధర్మం. అది ఆయుష్నిస్తుంది, వంశవృద్ధి చేస్తుంది, సంపదిస్తుంది, పాప నాశనం చేస్తుంది, శుభప్రదమైనది, ముక్తిప్రదమైనది. ధర్మాన్ని పట్టుకోవాలి, కనుక జ్ఞానం లభిస్తుంది. ఇది మను వాక్యం. ఇదిని మను ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ఇక్కడ దీంట్లో ప్రతిక్షేపించారు. మనువులు చెప్పినటువంటి వాక్యం ఇదిని వ్యాసుల వారు ఈ సదాచారమే సాధన అనే అంశం ద్వారా ఆ మనువాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా మానవుడు ప్రతిరోజు, మానవుడు అంటే పురుషుడు స్త్రీ అని కాదు, అన్ని జీవులు. అయితే వాటికి మాటలు ఆలోచనలు తక్కువ కాబట్టి మానవుడిని ఉదాహరణగా తీసుకున్నారు. మానవుడు ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈరోజు నేను చేసింది చేయించింది, అన్నది అనిపించింది, ఇచ్చింది ఇప్పించింది. చూడండి, 3 రకాలుగా మనం చేసింది ఏంటి, మంచా చెడా, చేయించింది మంచా చెడా, ఏమన్నది మన అన్న మాటలు మంచివా చెడ్డవా, అనిపించిన వేరే వాళ్ళ చేత అనిపించింది మంచివా చెడ్డవా, మనం ఇచ్చింది మంచిగా చెడ్డగా, ఇప్పించింది అట్లనే. కనుక సమీక్ష చేసుకోవాలి. ఎవరికి వారు ఏ రోజుకు ఆ రోజు నిత్యం సమీక్ష చేసుకొని, ఒకవేళ మనం చేసిన దాంట్లో ఏదన్నా తప్పులు దొర్లి ఉంటే పక్క రోజే వాటిని సరిదిద్దుకోవాలని చెప్పడం జరిగింది. అదే తప్పు చేయడం అనేది మానవ సహజం, దాన్ని సరిదిద్దుకోవడం ఉత్తమ గుణ లక్షణం అంటాడు. కనుక ఇవన్నీ ఎట్లా చేయాలంటే ముందు నిబద్ధత ఉండాలి. అందుకనే మనకు పూర్వీకులు యోగశాస్త్రంలో ప్రాణాయామం చేయండి అంటారు. అలాగే సంధ్యావందనం చేసేవాళ్ళు కూడా దాంట్లో ఆచమనం చేసిన తర్వాత ప్రాణాయామం ఉంటుంది, నిత్యం చేసే వాళ్ళకి తెలుస్తాయి. కనుక ఈ ప్రాణాయామం చేస్తే కనీసం కొంతవరకైనా వీళ్ళలో నిబద్ధత వస్తుంది అని చెప్పి ప్రాణాయామం కూడా మర్చిపోకుండా చేసుకోండి. ఆచారాలతో పాటు ఇది కూడా పాటించండి అంటాడు. ఈ దీంట్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. రేచకము, పూరకము, కుంభకము అని 3 రకాలు. ప్రాణాయామంలో పూరకం అనగా గాలిని పీల్చుట, కుంభకం అనగా గాలిని నిలుపుట, రేచకం అనగా గాలిని వదలుట. మామూలుగా సంధ్యానుష్ఠానాల్లో చేసేటప్పుడు ప్రాణాయామం చేస్తారు. ఇంకా ఒకటి శూన్యకం, అంటే ఉన్న గాలి మొత్తం వెళ్ళిన తర్వాత లోపల ఉండదు, శూన్యకం అవుతుంది. కనుక ప్రాణాయామంలో ముఖ్యంగా రేచకము, పూరకము, కుంభకం. రేచకం అంటే పీల్చడం, పూరకం అంటే వదలడం, కుంభకం అంటే గాలిని స్తంభింపజేయడం. కనుక ఈ 3 కనుక చేస్తే ఈ 3 కూడా గుణత్రయాల కిందనే వస్తాయి. కనుక ఇవి కూడా ఓం అనేటటువంటి దాంతో ప్రారంభించండి అని చెప్తాడు. కనుక తప్పనిసరిగా మీరు ప్రాణాయామం చేయండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కూడా. గమ్మని దీంట్లో కష్టపడాల్సింది ఏం లేదు. గమ్మని కూర్చోవడం, నిటారుగా వెన్నుని పెట్టుకోవడం, గాలిని పీలుస్తూ వదులుతుండడం, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా పిరమిడ్ మెడిటేషన్ వల్లే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. ఎవరు చెప్పినా ఒకటే ప్రాణాయామమే. అది మనకు అలవాటుగా చేయలేని వాళ్ళు ముందు ఒక నాడి గుండా పీల్చి ఇంకో నాడి గుండా వదలండి. కావాలంటే ఒక వేలు ఇట్లా పట్టుకొని పీల్చడం, ఇంకో వేలుతో వదలడం. అట్లా చేస్తే కొన్నాళ్ళకి మనం చేయకుండా అదే వెళ్ళే మార్గం గాలికి తెలుసు. కనుక మనవుడు జీవుడు పుట్టగానే ఇతను ఎన్ని శ్వాసలు పీల్చాలో ఆయన రాసిపెట్టే ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం అంతా నేనే, అన్ని పక్కనే వైద్యుడు ఉన్నా కూడా మనకు ఆ సమయానికి లభించదు ఆరోగ్యం. కనుక అంతా మనందరినీ నడిపించేటటువంటి ఒక శక్తి ఉంది. ఆమె పరాత్పరి అని నమ్మి వెళ్తూ ఉంటే మనకు ఏమీ జరగదు, అన్నీ ఆమె చూసుకుంటుంది. అందుకనే మనకి ఏది యోగ్యమో అది ఇవ్వని అడగాలి. కానీ అన్నీ మనం పూజలు చేసి అమ్మ నాకు ఇది కావాలి అది కావాలంటే మాట్లాడదు. ఎందుకంటే ఏది యోగ్యం అది ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తుంది. కనుక మనం ఆలోచించి మనం కోరుకునేది కూడా మన యోగ్యతను బట్టి నాకేది రావాల్సి ఉందో అది ఇవ్వమ్మా,
ఊరికే ఎందుకొని మనం అదే పనిగా కోరికలు అనంతం అయితే దానికి ఒక కోరిక తీస్తే ఇంకోటి వస్తుంది, ఒకటి తీస్తే ఇంకోటి. అందుకని ప్రాణాయామం చేసుకుంటూ ఆచారాన్ని పాటిస్తూ అమ్మని నమ్మితే ఖచ్చితంగా మీకు సొమ్మే అని చెప్పుకొస్తారు. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేయడం ఇది ఈ యుగంలో చాలా కష్టమైనటువంటి విషయం. సూర్యోదయానికి పూర్వమే ఒక గంట కాలకు ముందే లేయాలా, ఎంతమంది లేస్తున్నారనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేది లేదు. ఇప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ దాంట్లో 2 దాకా పనిచేసి తెల్లారి 9కి లేచేవాళ్ళు, 10కి లేచేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 12 గంటలకు మళ్ళీ అంగడి పెట్టాలి కాబట్టి ల్యాప్టాప్. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కానీ మనం అలవాటు చేస్తే కొంతవరకైనా అది వీలుంటుంది. తర్వాత స్వధర్మాన్ని పాటించాలి. భగవద్గీతలో కూడా చెప్పాడు, ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. అంతేగాని మనకు నచ్చిందని మరొక ధర్మానికి పోతే అది సొంత ధర్మం చేయలేము, కొత్తది మనకు అలవాటు కాదు. కనుక ఈ శృతులలో చెప్పినట్లుగా ధర్మం పట్టుకొని ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, వేద ప్రకారంగా చరించాలి, వేదాల్లో చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవాలి, గురు సేవ చేయాలి. చాలా వరకు గురు శుశ్రూష కొంతమందికి దొరుకుతారు, కొందరు దొరకరు. ఎవరికి దొరకకపోతే వాళ్ళకి నచ్చిన దేవుడే గురువు అనుకొని చేసుకోవచ్చు. కనుక సత్కర్మలు చేయాలి. చాలా వరకు ప్రయత్నించి దుష్కర్మల్ని వర్జించాలి. అవి కనుక చేస్తే ఏ రోజుకు ఆ రోజు ఆత్మవిమర్శ చేసుకొని నేను ఈరోజు చేసిన దాంట్లో మంచి అన్నీ ఉన్నాయి రాసుకోండి. వరుసగా మీరు చేసిన పనులన్నీ ఒక 20 పనులు చేసి ఉంటారు. ఇందులో మంచిది చెడ్డది, మంచిదానికి ప్లస్ పెట్టండి, చెడ్డదానికి మైనస్ పెట్టండి. ప్లస్సులన్నీ మైనస్లన్నీ చూసుకొని ప్లస్సులు ఎక్కువ ఉండేట్టుగా పక్క రోజు చూసుకోండి. అంతే. అది ఒక రోజులో అన్నీ కాదు, నిదానంగా అన్నీ వస్తాయి అనేటటువంటిది. ఇది మటుకు ఎవరికెవరు మూల్యాంకనం చేసుకోవడమే, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఎవరికొరు సొంతంగా మూల్యాంకనం చేసుకొని మనం ఏ వైపు ఉన్నాం అనేటటువంటిది, ధర్మం వైప ధర్మానికి దూరంగానా అనేటటువంటిది. ఇంకా దీంట్లో మరొక అంశం దీంట్లో చెప్పడం జరిగింది. ఏకాదశ స్కందంలో రుద్రాక్షల గురించి చెప్పారు. చాలామంది నిత్యం మనకు టీవీల్లో వస్తూ ఉంటుంది రుద్రాక్షల గురించి, అవి వేస్తే ఇంత బలం వస్తుంది, మంచి జరుగుతుందని. కనుక ఈ రుద్రాక్షల గురించి కూడా దేవి భాగవతంలో చక్కగా వివరించున్నారు. దేవి భాగవతంలో గురు చరిత్రలో కూడా రుద్రాక్షల గురించి ఉన్నాయి. ముఖ్యంగా ఈ త్రిపురాసుర సంహారం కోసరంగా ఒక గొప్ప అస్త్రాన్ని తయారు చేసేదానికి శివుడు బాగా ధ్యానంలో ఉంటాడు. అఘోరాస్త్రం అంటారు. ఈ త్రిపురాసుర సంహారానికి అఘోరాస్త్రం అనే దాన్ని రూపించడానికి శివుడు సంకల్పించి ధ్యానంలో ఉంటే ఆయన కళ్ళలో నుంచి, అంటే కుడి కన్ను, ఎడమ కన్ను, పైకన్ను 3 కళ్ళలో నుంచి అదే పనిగా అశ్రువులు రాలుతాయి, నీటి బిందువులు, కన్నీరు అంటే ఆనంద బాష్పాలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఆయన శివుని త్రినేత్రుడు కాబట్టి ఆయన 3 కళ్ళలో నుంచి నీటి బిందువులు, అశ్రులు రాలి నేల మీద పడి అవి రుద్రాక్ష చెట్లుగా మారుతాయని దీంట్లో చెప్పడం జరిగింది. త్రిపురాసుర సంహారానికి అఘోరాస్త్రం సృష్టించుట కొరగా ధ్యానమగ్నుడైనటువంటి శివుని నేత్రముల నుండి జారిపడినటువంటి బిందువుల వలన రుద్రాక్ష వృక్షాలు ఏర్పడ్డాయి. అయితే శివుడికి కళ్ళు అనేది ఏంటి? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అంటారు. సూర్యచంద్ర నేత్రుడు అగ్నినేత్రం పైన ఉంటుంది. కాబట్టి సూర్యనేత్రం గుండా రక్తవర్ణంలో 12 రకాలైనటువంటి రుద్రాక్షలు, చంద్రనేత్రం ద్వారా శ్వేతవర్ణంలో ఉన్నటువంటి 16 రకాల రుద్రాక్షలు, అగ్నినేత్రం నుండి కృష్ణవర్ణంలో 10 రకాల రుద్రాక్షలు వస్తాయి. మొత్తం ఒక కన్ను గుండా 12 రకాలు, ఇంకో కన్ను గుండా 16, ఇంకో కన్ను గుండా కృష్ణ రంగులు, నల్లని రంగులు అగ్నినేత్రం నుంచి వస్తాయి. ఈ వచ్చినటువంటి రుద్రాక్షలన్నీ కూడా చెట్లుగా మారి అవి అనేకమైనటువంటి రుద్రాక్షలు ఇస్తాయి. ఇవి శ్వేత అంటే తెల్లనైనటువంటి, రక్త దానికి కపిల వర్ణం అంటాడు. ఈ 2 కలిసినటువంటి మిశ్రమ వర్ణం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణవర్ణం నల్లనిది.
కాబట్టి ఈ రుద్రాక్షలన్నీ కూడా మన యొక్క మానవుల్లో ఈ చతుర్వర్ణాలకి ప్రతీకలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ రుద్రాక్ష యొక్క ముఖం మీద బ్రహ్మ ఉంటాడని, రుద్రాక్ష యొక్క పైభాగాన శివుడు, పృచ్ఛ భాగాల క్రింది భాగాన విష్ణువు అని ఒక రుద్రాక్ష తీసుకుంటే దీంట్లో ముగ్గురు త్రిమూర్తులు ఉంటారని చెప్తారు. ఆపాలా? రుద్రాక్షలో త్రిమూర్తులు ఉండారు. అంటే ముఖం మీద బ్రహ్మ, పై భాగాల శివుడు, క్రింది భాగాల విష్ణువు. కనుక ఒక రుద్రాక్ష అంటే త్రిమూర్తులు అందులో ఉన్నారని చెప్తారు. ఇంకా దీనివల్ల ఏమవుతుంది? రుద్రాక్ష ధారణ వలన దేహానికి తేజస్సు వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, కాంతి వస్తుంది, శుచి వస్తుంది, పుష్టి, తుష్టి, శక్తి ఇవన్నీ లభిస్తాయి. రుద్రాక్ష ధారణ ఎవరైనా చేయొచ్చు, పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా రుద్రాక్ష ధరించవచ్చు అని దీంట్లో ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో ముఖాలు ఉన్నాయి, రకరకాల ముఖాలు, ఏకముఖం నుంచి చతుర్దశ ముఖాల దాకా ఉన్నాయి. ఈ ఏకముఖ రుద్రాక్ష అంటే మనకు దొరుకుతాయి కొన్నిట్లో, బజార్లో మనకు అన్నీ దొరకవు, కానీ కొన్నిటి చూస్తూ ఉంటాం. మనం చూడంగానే ఇది ఏకముఖమా, ద్విముఖమా, త్రిముఖమా అనేటటువంటిది మనం చెప్పచ్చు. పక్షాలుగా ఉంటుంది దాని మీద. కనుక ఏకముఖ రుద్రాక్ష అనేటటువంటిది శివాంశ, అది శివుడు అని చెప్తారు. ఏకముఖం కనుకుంటే సాక్షాత్తు శివుణ్ణే మనం ధరించినట్లు. ద్విముఖ రుద్రాక్ష అయితే అర్ధనారీశ్వర రుద్రాక్ష అంటారు దాన్ని. పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రుద్రాక్ష అంటారు దాన్ని. అలాగే త్రిముఖ రుద్రాక్ష అనేది అది అగ్నిస్వరూపము, కాబట్టి దానికి అగ్నిస్వరూపమైనటువంటి రుద్రాక్ష అని పిలుస్తారు. ఇంకా 4 ముఖాలు ఉంటే చతుర్ముఖ బ్రహ్మాంశ అంటారు. చతుర్ముఖ రుద్రాక్షని బ్రహ్మాంశ రుద్రాక్ష అని చెప్తారు. ఇంకా 5 ముఖాలు కనుక ఉంటే పంచముఖ రుద్రాక్ష అంటే ఇది రుద్రాంశదే అని చెప్తారు. ఇంకా షణ్ముఖ రుద్రాక్ష 6 ముఖాలు కనుక ఉంటే ఇది షణ్ముఖ అంశ అని చెప్తారు, కుమారస్వామి. సప్తముఖ రుద్రాక్ష కనుకైతే అనంగుడు అంశ అంటారు, అంటే మన్మధుడి అంశలో ఉంటుంది దీని. అలాగే అష్టముఖ అంశ రుద్రాంశ వచ్చేసి గణపతి అంశలో ఉంటుంది. కనుక కొన్ని చోట్ల మనం రుద్రాక్ష చూస్తే అప్పుడప్పుడు గణపతి ఆకారంలో కూడా రుద్రాక్ష మీద వస్తూ ఉంటాయి గమనిస్తే. అష్టముఖ రుద్రాక్ష వినాయకుడిది. ఇంకా నవముఖ రుద్రాక్ష భైరవాంశ, కాలభైరవుడు యొక్క అంశ అంటారు దాన్ని. దశముఖ రుద్రాంశ విష్ణువు, జనార్దనుడు అంశ. ఇంకా ఏకాదశముఖ రుద్రాక్ష వచ్చేసి అది మళ్ళీ రుద్రాంశ అని చెప్తారు. ఏకాదశ రుద్రులు కాబట్టి ఏకాదశ పక్షములు కలిగినటువంటిది ముఖాలు కలిగి ఉంటే. ద్వాదశ ముఖ రుద్రాక్ష అయితే ద్వాదశ ఆదిత్యులు, సూర్యుడు అంశం అనేటటువంటిది ఆదిత్య అంశ అని చెప్తారు. త్రయోదశ ముఖ రుద్రాక్ష అయితే కార్తికేయ స్వరూపము అనేటటువంటి చెప్తారు. చతుర్దశ ముఖ రుద్రాక్ష అయితే శివస్వరూపమే మొత్తము. ఏకముఖ రుద్రాక్ష, చతుర్దశ ముఖం 2 కూడా సాక్షాత్తు శివుడే దాంట్లో ఉంటాడని చెప్పి ఇట్లా రుద్రాక్షలు పలు ముఖాలు వాడు ఎట్లెట్లా ఉండి ఎవరెవరు ఏ అంశాలతో ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఏ రుద్రాక్షలు ధరిస్తే ఏమి ఫలితం వస్తుంది అది కూడా వ్యాసుల వారు మనకు దేవి భాగవతంలో చెప్పున్నారు. ఏకముఖ రుద్రాక్ష కనుక ధరించిన వారికి బ్రహ్మహత్య ఏదన్నా పాతకం ఉండుంటే సంచితం కానీ ప్రారంధం కానీ ఏమన్నా ఉంటే కూడా వీటిని నివారణ అవుతుంది. ఏకముఖ రుద్రాక్ష ధరిస్తే అటువంటివి ఏదన్నా దోషాలు ఉంటే పోతాయంటారు. అలాగే ద్విముఖ రుద్రాక్ష కనుకుంటే సకల పాప విమోచనం అనేటటువంటిది. త్రిముఖ రుద్రాక్ష అయితే స్త్రీని హింసించడం, కొంతమంది స్త్రీ హత్య ఉంటుంది, లేకుంటే స్త్రీని హెరాస్మెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడు స్త్రీలని బాగా హింసించడం అలాంటివన్నీ కూడా అట్లాంటి దోషాలు ఏదన్నా ఉంటే అవి పోతుంది. ఇంకా చతుర్ముఖ రుద్రాక్షలు అయితే హత్యలు ఏదన్నా చేసి అటువంటి డేరా లేదా ఎప్పుడు కాదు ఏ జన్మలో ఉన్నా అది వెంటబడుతూ ఉంటాయి, ప్రారంభ కర్మలు అవి తొలుగుతాయి అంటాడు. అలాగే పంచముఖ రుద్రాక్ష మనం తినకూడని పదార్థం ఏమైనా తింటే మన ఒంటికి ఆరోగ్యం ఏదన్నా దెబ్బతినకుండా అది రక్షిస్తుంది. భక్షణ దోషం అంటే తినకూడని వస్తువులు తినప్పుడు దాని యొక్క ఫలితం మన మీద లేకుండా చేస్తుంది ఈ పంచముఖ రుద్రాక్ష.
షణ్ముఖ రుద్రాక్ష అయితే ఇది కూడా బ్రహ్మహత్య పాతకాలు అట్లాంటి ఏదైనా పాతకాలు అట్లాంటివి ఉంటే తొలగుతాయి. ఈ షణ్ముఖ రుద్రాక్షని కుడి చేతికే వేసుకోవాలంటారు, వేసుకుంటే మటుకు, ఎందుకంటే అది తప్పనిసరిగా చెప్పారు దాంట్లో. ఈ షణ్ముఖ రుద్రాక్ష వేసుకుంటే దక్షిణ హస్తానికి వేసుకోమని చెప్పారు. ఇంకా సప్తముఖ రుద్రాక్ష వచ్చేసి ఇది దొంగతనాలు ఇట్లాంటివి ఏమన్నా గతంలో జరిగినా మనకు తెలియకుండా ఉన్నా, తెలిసి చేసినా తెలియక చేసిన అట్లాంటివి ఏమన్నా పాపాలు వెంటబడితే ఆ దోషము పోతుందని. ఇంకా అష్టముఖ రుద్రాక్ష అయితే నిర్విఘ్నంగా పనులు నెరవేరడానికి, ఎందుకంటే గణపతి కాబట్టి అష్టముఖ రుద్రాక్ష వేసుకుంటే పనులు నిరాఘాటంగా సవ్యంగా సాగుతాయి, విజయవంతం అవుతాం అన్ని పనుల్లో. నవముఖ రుద్రాక్ష భుక్తి గడుస్తుంది, ముక్తి లభిస్తుంది అంటాడు. ఇది నవముఖ రుద్రాక్ష ఎడమ చేతికి వేసుకోమని దీంట్లో చెప్పడం జరిగింది. ఇంకా దశముఖ రుద్రాక్ష వచ్చేసి దుష్టగ్రహ పీడ, ఎవరికైనా దుష్టగ్రహ పీడాలు లేకుంటే ఏదన్నా తెలియకుండా ఏదో గ్రహచారం, మానసిక ఒత్తిళ్ళు జరుగుతున్నటువంటి ఏదన్నా కళలు, పీడ కళలు ఇట్లాంటివి ఉంటే ఆ పీడ నివారణటువంటిది దశముఖ రుద్రాక్ష. అలాగే ఏకాదశముఖ రుద్రాక్ష వచ్చేసి గోదాన ఫలితాలు, 1000 గోదానాలు ఇచ్చిన ఫలితం ఈ ఒక్క రుద్రాక్ష వేసుకుంటే వస్తుందంటాడు. అది ఏకాదశ రుద్రాక్ష ఏదంటే శిఖమాలగా ధరించాలంటాడు తలలో. అంటే దానికి కొన్ని నియమాలు ఇచ్చాడు, తలలో చుట్టుకునేట్టు కొన్ని 12, 10 చెప్తారు ఆలకారం, అది వేసుకోవాలంటాడు ఏకాదశముఖ రుద్రాక్ష. ద్వాదశముఖ రుద్రాక్ష అది ఉంటే ఒకటైనా చెవికి తగిలించుకోవాలంట. కొంతమంది యోగులు రుద్రాక్షలు సర్వాభరణాలు కొంతమంది తలకు చుట్టుకుంటారు, ఇక్కడ కూడా చుట్టుకుంటారు, కట్టాభరణాలు వేసుకుంటారు, భుజాలకు వేసుకుంటారు, చెవులకు కూడా రుద్రాక్షలు వేసుకుంటారు. ఇవన్నీ దాన్ని తెలిసి వాడుతూ ఉంటారు వాడు. ఇంకా త్రయోదశముఖ రుద్రాక్ష సర్వవాంఛాప్రదం, అన్ని కోరికల్ని తీరుస్తుంది అది వేసుకుంటే. చతుర్దశముఖ రుద్రాక్ష వచ్చి శివునితో సమానమైనటువంటి కీర్తి గడిస్తారు అనేటటువంటిది. ఈ రకరకాల రుద్రాక్షలు, వాటి వినియోగము, వాటి ఫలితాలు అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఇక్కడ మన వాళ్ళు చాలామంది రుద్రాక్ష వాళ్ళతో జపం చేస్తూ ఉంటారు. అది 27 చేస్తారు, కొంతమంది 50 లేక 54 పెట్టుకుంటారు, 108. కానీ ఉత్తమమైనటువంటిది 108 మాల మంచిది అంటాడు. రుద్రాక్ష మాల ఏదైనా 108 రుద్రాక్షలు ఉండే మాల చాలా బాగుంటుంది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది అంటాడు. అలాగే 26 రుద్రాక్షలతో శిరోమాల వేసుకోవాలి. కొంతమంది ఈ సన్యాసులు, సాధువులు అంతా కూడా కొప్పు చుట్టుకొని తలకి జుట్టు పైకి పెట్టి దాని చుట్టూరు కూడా ఈ రుద్రాక్షలు వేసుకుంటారు, అది శిరోమాల అంటారు. 26 రుద్రాక్షలతో వేసుకోవాలని చెప్తాడు. మెడలో వేసుకునేటటువంటిది 50 ఉంటే బాగుంటుంది అంటే కంఠమాల అంటారు. 50 రుద్రాక్షలు ఉంటే, అదే 108 వేసుకుంటే మరీ పొడుగైపోతుంది, భారం కూడా అవుతుంది. కనుక కంఠమాల 50 రుద్రాక్షలే పెట్టుకోమంటాడు. కొంతమంది 2 పేటలు 25-25గా వేసుకుంటారు, అట్టైనా వేసుకోవచ్చు అంటారు. మణిబంధం, చేతికి వేసుకునేటటువంటి రుద్రాక్షలు మణిబంధాలు అంటారు. అది 12 రుద్రాక్షలు చేతికి చుట్టుకోవాలంటాడు. తర్వాత 108 మటుకు జపానికి మంచిది, లేని పక్షంలో అర్ధ 108, 154. కానీ ఏదైనా రుద్రాక్ష ఉసిరికాయంత సైజులో, ఉసిరికాయంత పరిమాణంలో కనుక ఆ రుద్రాక్ష ఉంటే అది భద్రాక్ష అని పిలుస్తారు. వాటికి ఉసిరికాయ పరిమాణంలో ఉండే రుద్రాక్షని భద్రాక్ష అంటారు. చాలా ఉత్తమమైనది, అవి దొరికితే అవి వాడుకోవచ్చు. లేకుంటే దాని తర్వాత రేగుపండు అంత పరిమాణం, వీడి మధ్యస్థమైనది. శనగ్గింజంతవి అధమమైనవి, చిన్నవి, చాలా చిన్నవి. కొంతమంది కూడా అమ్ముతూ ఉంటారు, చాలా బాగుందని వేసుకుంటూ ఉంటారు. శనగ్గింజంత సైజువి ఆ పరిమాణంలో ఉన్నవి ధారణకి మంచిది కాదు, అది అధమమి అని అంటారు. ఇంకా ఇది చాతుర్వర్ణముల వారు ఏ వారికి ఏది లాభిస్తుంది? బ్రాహ్మణులు శ్వేత రుద్రాక్ష అయితే బాగా ఫలితం ఇస్తుంది, క్షత్రులకి ఎరుపు రంగుది ఫలితం ఇస్తుంది, పీతవర్ణంలో ఉండేది వైశ్యులకి, కృష్ణవర్ణంలో ఉండేది ఇతర కులాలందరికీ కూడా కలిసి వస్తుంది అని చెప్పి కొంతమంది రుద్రాక్షలు ఏదో ఒక రుద్రాక్ష వేసుకుంటారు. ఏదో రుద్రాక్ష వేసుకున్నాం మాకు కలిసి రాలేదంటే దీంట్లో ఉన్న లక్షణం ఇక్కడ చెప్పారు. కానీ ఎంతమంది దేవి భాగవతం చదువుతారు, దీంట్లో విషయాలు ఎంతమంది తెలుసు అనేది వేరే విషయం. అక్కడ అమ్మారు, కొన్నారు, వేసుకున్నారు, అది ఎందుకని. కనుక తెలిసి చేయాలి. వేసుకోవడం ఏదంటే అది వేసుకోకుండా చూసి వేసుకోండి.
కానీ రుద్రాక్షల్లో కొన్నిటికి రంధ్రాలు ఏదో అవి వాటికి అవే స్వయంచోదికంగా వస్తాయి. కొన్నిటికి మానవులు రంధ్రం గుచ్చుతారు సూదులు పెట్టి. కనుక రంధ్రం వాటికవే రంధ్రం పడి ఉంటే రుద్రాక్షలు మంచివి అంటారు. మనం గుచ్చుకునేటటువంటి మధ్యమమైనటువంటిది. ఇంకా ఈ రుద్రాక్ష ధారకులు వేసుకొని మధు మాంసాలకు దూరంగా ఉండాలి. అది వేసుకొని రుద్రాక్ష మాలధారణం తర్వాత వేరే వేసుకుంటే ఇబ్బంది. కనుక నియమాలు పాటించాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా, సదాచారం తప్పనిసరిగా పాటిస్తూ అది ఇంకా మసాలాలు ఇట్లాంటివి తినకూడదని చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఎక్కడికి పోయినా, వివాహానికి వెళ్ళినా, మరో గృహప్రవేశాలకు వెళ్ళినా అన్నిటికీ ఫ్రైడ్ రైస్, అదే దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. మసాలాలు దట్టించుంటారు. ఆ వాసన చూడంగానే మొక్కులు మూసుకునే పరిస్థితి వస్తుంది కొందరికి, అందరికి కాదు. కనుక అటువంటి పరిస్థితుల్లో రుద్రాక్ష అది కొంచెం అమెండ్మెంట్స్ అంటే మన ప్రభుత్వంలోని చట్టాలకి సవరణలు ఉన్నాయి. అట్లా రుద్రాక్షలు కూడా సవరణలు చేసుకొని వేసుకోవడమే. తర్వాత వచ్చేసి దీంట్లో ప్రస్తుతించినటువంటిది మరొకటి విభూతి ధారణ గురించి కూడా చాలా చక్కగా వివరించున్నారు. గురు చరిత్రలో కూడా విభూతి ధారణ గురించి చాలా చక్కగా వర్ణించున్నారు. విభూతి ధారణ లేక భస్మధారణ అంటారు. ఈ భస్మధారణకే మరొక పేరు శిరోవ్రతం అంటారు. శిరోవ్రతం, భస్మధారణ అనగా శిరోవ్రతం అని పేరు. దీనిని ఆచరించిన వారికే, అంటే భస్మధారణ చేస్తేనే పరావిద్యకి అధికారం వస్తుంది. కాబట్టి ఉపాసకులు తప్పనిసరిగా భస్మధారణ చేసి ఉంటారు. శ్రీ విద్యా ఉపాసకులు కానీ, లేక శివాలయంలో అర్చకులు కానీ, లేక మరొక ఏదైనా దేవి ఉపాసకులు ఎవరైనా సరే భస్మధారణ చేయకుండా అది చేయడానికి లేదు, ఒక నియమం పెట్టారు. కనుక భస్మధారణ అంటే శిరోవ్రతం చేసిన వాళ్ళే ఈ ఉపాసనలకి అర్హులు అని చెప్తాడు. దీన్ని ఆచరించకుండా శ్రౌతం కానీ స్మార్తం కానీ ఏది చేయకూడదు. అంటే తప్పనిసరిగా ఈ భస్మధారణ చేయాలి. ఏ కార్యక్రమంలో అయినా తప్పనిసరిగా కాస్త విభూతి పెట్టుకోండి అంటారు పురోహితులు వచ్చినప్పుడు. అగ్ని ఇత్యాది 6 రకాల మంత్రాలతో శుద్ధి చేసినటువంటి భస్మాన్ని భస్మధారణగా వాడాలి. అది ఇప్పటికీ నెల్లూరులో బాలాజీ నగర్లో ఒక మాస్టారు తనే సొంతంగా విభూతిని తయారు చేసుకుంటాడు. ఆవు పేడతో రకరకాల మూలికలు కలిపి దాంట్లో సుగంధ పరిమళాలు ద్రవ్యాలు కూడా వేసి చేస్తాడు. అది భస్మధారణ అనేది ఎలా తయారు చేయాలని దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అలా కాకుండా మనం ఏదో దొరికిందంటే వాళ్ళు ఒక్కోసారి ఇది ఏదో ఉంటుంది కలిపేసి చేస్తూ ఉంటారు. ఆవు పేడతో చేసినటువంటి భస్మము మంచి, దీని శ్రేష్టమైంది అని చెప్తారు. సంధ్యా సమయంలో అంటే ఉపనయనం అయిన వాళ్ళు తప్పనిసరిగా ఈ సంధ్యానుష్ఠానం చేసేటప్పుడు భస్మధారణ చేయాలి. ఇంకా విద్యారంభ సమయాల్లో పిల్లలకి మొట్టమొదటగా అక్షరాభ్యాసం చేసేటప్పుడు భస్మధారణ చేయాలి. బొట్టు పెట్ట కనీసం విభూతి కొంచెం. ఈ భస్మధారణ అనేది శిరోవ్రతం అనేది దానికి కొన్ని చెప్పాడు. కొంతమంది 12 రోజులు చేస్తారు, కొంతమంది 12 సంవత్సరాలు కూడా చేస్తారట. అది సంవత్సరాలు చేయలేదు కానీ 12 రోజులు శిరోవ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని దీంట్లో మనకు విభూతి గురించి చెప్పడంలో వివరించున్నారు. తర్వాత సంకల్పం చెప్పేటప్పుడు ఈ భస్మధారణ పూసుకునేటప్పుడు సంకల్పం చెప్తూ కేశవనామాలు చెప్తూ విభూతి పూసుకోవచ్చు. దానికి కూడా ఒక పద్ధతి చెప్పాడు. ఈ మధ్యవేలుతో పై భాగానికి మొదటి అది, రెండవ ఈ ఉంగరపు వేలుతో 2 బొటన వేలుతో ఎదురుగా అనులోమ విలోమ పద్ధతుల్లో ఇది వేయాలంటారు. మధ్య వేలుతో పై చార గీసుకోవడం, ఉంగరపు వేలుతో కింది చార, మధ్య వేలుతో ఎదురుగా వేసుకోవడం అనేటటువంటిది ఈ త్రిపుండ్రాలు ధరించడంలో విషయం చెప్పింది. దీనివల్ల ఏంటంటే ఆయుస్సు, ఆరోగ్యము, భోగము, భాగ్యము, బలము, పుష్టి అభివృద్ధి చెందుతాయి అనేటటువంటిది. భస్మధారణ చేసుకొని కనుక దానం చేసేటప్పుడు, ఎవరికన్నా దానం చేసేటప్పుడు భస్మధారణ చేసి కనుక వస్తే ఫలితం వేగంగా వస్తుంది అని చెప్తాడు. ఆఖరిది అంశం ఒక 2-3 నిమిషాల్లో ముగిస్తామండి. ఇక్కడ ఈ భస్మధారణలో ఒక గురు చరిత్రలో నుండి ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తుతించడం ఉన్నది. వామదేవుడు అనేటటువంటి వాడు కృతయుగంలో ఈ భస్మధారణ మంచి భక్తుడు.
వేదాంతి, జ్ఞాని. ఈయన ఒకసారి వెళ్ళవలసి వచ్చి నిత్యం అనుష్ఠానం చేసుకొని భస్మధారణ చేసి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే అక్కడ ఆయన సర్వసంగ పరిత్యాగి. వెళుతూ ఉంటే ఒకసారి ఈయన భస్మధారణ చేసి సంచరిస్తూ మనుషులెవరూ సంచారం లేనటువంటి క్రౌంచ పర్వతం దగ్గరికి పోతాడు. పోయేటప్పటికి అక్కడ ఒక చెట్టు దగ్గర ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఎవరో ఇన్నాళ్ళకి నాకు ఆహారం దొరకలేదు, దొరికిందిరా భలే అనుకూలము, ఇవాళ నరమాంస భక్షణాన్ని ఆవురావురంటూ దిగొచ్చి ఈ వామదేవుణ్ణి పట్టుకుంటాడు. పట్టుకునేటప్పటికి మింగాలని వచ్చిన వాడు వదిలేసి కాళ్ళ మీద పడి క్షమించండి మహాత్మా అని చెప్తాడు. ఎందుకంటే ఈయన పూసుకున్నటువంటి ఆ భస్మము స్పృశించిన దానివల్ల బ్రహ్మరాక్షత్వం పోయి వాడి శాప విమోచన అవుతుంది. కాబట్టి భస్మధారణలో గొప్పతనం ఏంటంటే మనం అనుకుంటాం ఏందో ఊరికి చారలేసుకుంటారని, దానివల్ల ఫలితాలు ఇంత బాగా చెప్పాడు. కనుక ఈ తప్పనిసరిగా ఈ భస్మధారణ పాటించండి. తర్వాత మీరు కూడా దానికి తగినటువంటి పద్ధతుల్లో ఉండండి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాము ఆత్మవిమర్శ చేసుకొని ఆచారాన్ని చక్కగా చూసుకుంటూ మంచిని పెంచుకోండి. ఏదన్నా పక్కకి వెళ్ళుంటే దాన్ని సవరించుకొని మరలా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ ఈరోజు శరణవర్త శుభాకాంక్షలు చెప్తున్నాం. స్వస్తి.